అనంతపురం పైడేటి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవాలు వైభవంగా జరిగాయి. షష్ఠి వేడుకల్లో భాగంగా ఉదయం నుంచి స్వామికి ప్రత్యేక పూజలు, హోమాలు, రథోత్సవం నిర్వహించారు. గత 500 ఏళ్లుగా జరుగుతున్న ఈ షష్ఠి ఉత్సవాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉపవాసంతో ఉన్న భక్తులు బ్రాహ్మణులు భోజనం చేసిన విస్తర్లను శిరస్సుపై ఉంచుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. రథోత్సవానికి జిల్లాతో పాటు కర్ణాటక నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సంవత్సరాల నుండి ఈ పినాకిని నది పైడేటి కర్ణాల వంశం వారు ఈ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మరథోత్సవాన్ని ఈ హేవళమినామ సంవత్సరం పుష్యమి శుక్ల షష్ఠి రోజున దివ్యంగా జరుపుకోవడానికి ఈ కర్ణాల వంశస్థులు మరియు గ్రామస్తులు, భక్తాదులు, ఇతర దూర దేశాల్లో, దూర ప్రాంతాల్లో వచ్చి ఎంతో ఘనంగా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. మరి ఈ మా దేవాలయానికి ముఖ్యంగా చెప్పుకొచ్చినట్టే చాలామంది గ్రహపీడలతో, నాగదోషంతో బాధపడుతుంటారు. మరి మా స్వామివారి యొక్క దివ్య మహిమ వల్ల మొక్కిన వెంటనే స్వామివారు వాటిని అనుగ్రహించి వాటికి పరిష్కారం వెనువెంటనే చూపుతారని ఇది ఒక ప్రతీతి మాకు దేవాలయానికి. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు TV5.